సాధారణంగా బస్సు ప్రయాణం చేసేటప్పుడు విండో సీట్ కావాలని కోరుకుంటాం. ఇక ఆ తర్వాత చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటుంటే జర్నీ హాయిగా అనిపిస్తుంది. ఇక కొందరు ఫోన్లలో సినిమాలు చూడటం, గేమ్స్ ఆడటం వంటివి చేస్తుంటారు. తాజాగా తిరుపతిలో ఓ బస్ డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. బస్సును కదులుతున్న లైబ్రరీగా మార్చాడు. తన బస్సులో ఎక్కే ప్రయాణికులకు మంచి నాలెడ్జ్ అందేలా చేస్తున్నాడు. మంచి మంచి పుస్తకాలను ప్రయాణికులకు అందిస్తున్నాడు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి మదనపల్లెకు వెళ్లే ఆర్టీసీ ఏసీ బస్సును మినీ లైబ్రరీగా మార్చేశాడు డ్రైవర్ రఘుకుమార్. ఈ బస్సు ఎక్కగానే పుస్తక ప్రయాణానికి స్వాగతం అనే బోర్డు వెల్కమ్ చెబుతుంది. మద్యపానం, పుస్తక పఠనం గురించి కొన్ని మంచి మాటలను బస్సులో రాసి ఉంచారు. లోపలికి ఎక్కగానే వేలాడుతున్న క్లాత్ ర్యాక్ లో రకరకాల పుస్తకాలు ఉంటాయి. ప్రయాణం చేసేవారు ఆ పుస్తకాలను తీసుకుని జర్నీలో మొత్తం చదివి ఆ తర్వాత అందులో పెట్టేయచ్చు. అంతేకాదు, బస్సుల్లో తిరుపతి, తిరుమల గురించిన ప్రత్యేకతలు, మదనపల్లి విశేషాలను చార్టుల్లో ముద్రించి ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. ఈ బస్ డ్రైవర్ రఘుకుమార్ తెలుగు భాషా అభిమాని. అయితే తిరుపతి, మదనపల్లి మధ్య 3 గంటల పాటు జర్నీ సాగుతుంది. ఈ సమయంలో పుస్తకాలు చదవటం వల్ల ప్రయాణికుల విజ్ఞానం పెరుగుతుందని రఘుకుమార్ అంటున్నాడు. నేను ప్రతిరోజు మదనపల్లి రూట్లో వెళ్ళేటప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ఒక బస్ స్టాప్లో బుక్స్ పెట్టారు. ఒక 10-20 నిమిషాలు బస్ కోసం వెయిట్ చేసే ప్రయాణికుల కోసము బుక్స్ పెట్టినారు కదా. నా సర్వీస్ టైంలో 3 అవర్స్ జర్నీ చేసే ప్రయాణికులు వాళ్ళు మొబైల్ ఫోన్స్ పక్కన పెట్టి ఇక్కడ ఉన్న బుక్స్ని ఎందుకు చదవరు, వాళ్ళ దగ్గర చదివించగలను అనే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడ బుక్స్, ప్రతిరోజు ఒక న్యూస్ పేపర్స్ అనేది ఇక్కడ ఏర్పరిచాను. ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలను ఇంకా పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లు వాడడము, ఎక్కువ గేమింగ్స్ ఆడడము, వాళ్ళకి బుక్స్ పైన ఆసక్తి లేకనే వెళ్ళిపోయింది. బుక్స్ అంటే ఏమి, వాళ్ళకి జ్ఞానం అనేది వాళ్ళకి బుక్ల వల్ల ఎలా వస్తుంది అనే విధంగా వాళ్ళకి రావాలనే ఒక హోప్స్తో ఇక్కడ బుక్స్ అనేటివి నేను ఏర్పరిచాను. అందరూ బాగా రెస్పాండ్ అవుతున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ రావడం కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ, చిన్నపిల్లలు కూడా ఇక్కడ డ్రాయింగ్స్ బుక్స్ ఉన్నాయి, డ్రాయింగ్స్ చేసుకుంటూ ఉంటారు. చాలా సంతోషం. మొదటగా పుస్తకాలను చదవటంలో ప్రయాణికులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదట. రాను రాను బుక్స్ తీసుకుని జర్నీలో చదువుతున్న వారి సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. చరిత్ర, వర్తమాన సమాచారం, కథలు, మనోవిజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం సహా పలు అంశాలపై 30 పుస్తకాలను ఎప్పుడూ బస్సులో అందుబాటులో ఉంచుతున్నారు. ప్రయాణికులకు ఈ సౌకర్యాన్ని రఘుకుమార్ సొంత ఖర్చులతో అందిస్తున్నాడు. బస్ లైబ్రరీ గురించి తెలుసుకున్న తిరుపతి జిల్లా రచయితల సంఘం ప్రతినిధులు డ్రైవర్ రఘుకుమార్ ఆలోచనను అభినందించారు. కొన్ని పుస్తకాలను అందించారు. కొత్త పుస్తకాలు కొనుగోలు చేసేందుకు కొంత డబ్బును కూడా ఇచ్చారు. ప్రయాణికులు కూడా ఈ ఐడియా బావుందని మెచ్చుకుంటూ సాయం చేస్తున్నారు. పక్క వారి కోసం ₹1 కూడా ఖర్చు చేయని ఈ రోజుల్లో రఘుకుమార్ చేస్తున్న సేవలను అభినందిస్తున్నారు. కొన్ని నీతి వాక్యాలు, దేవుని గురించి, తిరుపతిలో మన తిరుమల గురించి బుక్కులు ఉన్నాయి. కొన్ని చదివేదానికి భక్తులు వస్తూ ఉంటారు. కొన్ని బాగుంది. పుస్తకాలు చదవడం వల్ల జ్ఞాన శక్తి పెరుగుతుంది. చదివింది మర్చిపోరు త్వరగా. అదే మనం మొబైల్లో చూసింది అయితే మర్చిపోతుంటాము. దీన్ని ప్రోత్సహించాలి. ఇలాంటి మనం ప్రోత్సహించాలి. రఘుకుమార్ ఈ మినీ లైబ్రరీ బస్సులో టిష్యూ పేపర్లు కూడా అందుబాటులో ఉంచాడు. ఏసీ పడని ప్రయాణికులకు మాస్కులు ఇస్తూ ఇబ్బంది పడకుండా చూసుకుంటున్నాడు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడమే కాదు, వారి బాగోగులను చూసుకుంటున్న రఘుకుమార్పై ప్రశంసల జల్లు కురుస్తోంది.